Hi friends, welcome to Learners Cupboard. 28% of 450 plus 45% of 280. ఫస్ట్ ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 28%ని మనం 30% మైనస్ 2% అని రాసుకోవచ్చు. 10% ఇంటూ 3 చేస్తే 30% వస్తుంది. 450లో 10% 45 వస్తుంది. 45 ఇంటూ 3 135 వస్తుంది. 1% ఇంటూ 2 చేస్తే 2% వస్తుంది. 1% 4.5 వస్తుంది. 4.5 ఇంటూ 2 చేస్తే 9 వస్తుంది. 135 మైనస్ 9 చేస్తే 126 వస్తుంది. సో 28% ఆఫ్ 450 చేస్తే 126 వస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 45%ని మనం 50% మైనస్ 5% అని రాసుకోవచ్చు. 50% అంటే సింపుల్గా హాఫ్ చేస్తాం. ఈ నెంబర్ని హాఫ్ చేస్తే 140 వస్తుంది. ఇక్కడ డివైడెడ్ బై 10 అవుతుంది. ఇక్కడ కూడా డివైడెడ్ బై 10 చేస్తే 14 వస్తుంది. 140 మైనస్ 14 చేస్తే 130 126 వస్తుంది. సో 45% ఆఫ్ 280 చేస్తే 126 వస్తుంది. ఇక్కడ ఈ 2 వాల్యూస్ని ప్లస్ చేయమన్నారు. సో 126 ప్లస్ 126 చేస్తాం. ప్లస్ చేస్తే 252 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 252. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. 16 2/3% ఆఫ్ 600 grams మైనస్ 33 1/3% ఆఫ్ 180 grams. ఫస్ట్ ఈ పార్ట్ సాల్వ్ చేద్దాం. 16 2/3% ప్లేస్లో మనం 1/6 రాసుకోవచ్చు. హాఫ్ అంటే ఇంటూ 600 క్యాన్సిల్ చేసుకుంటే మనకు 100 వస్తుంది. మైనస్ 33 1/3% ప్లేస్లో మనం 1/3 రాసుకోవచ్చు. హాఫ్ అంటే ఇంటూ 180 క్యాన్సిల్ చేసుకుంటే 60 వస్తుంది. 60 100 మైనస్ 60 చేస్తే 40 వస్తుంది. యూనిట్స్ ఇక్కడ గ్రామ్స్ ఉంది, జిఎం రాసుకుంటాం. సో మన ఆన్సర్ 40 grams. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. ఈ క్వశ్చన్ మనం చాలా సింపుల్గా చేయొచ్చు. ఫస్ట్ ఈ పార్ట్ చేద్దాం. 860% ఆఫ్ 50. మనం ఇక్కడ A% ఆఫ్ B ఈక్వల్ టు B% ఆఫ్ A ఆ ఫార్ములా యూజ్ చేసి రాసుకుంటే క్వశ్చన్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 860% ఆఫ్ 50ని 50% ఆఫ్ 860 అని రాసుకోవచ్చు. ప్లస్ 50% ఆఫ్ 860. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ మళ్ళీ మొత్తం చదవండి. 50% ఆఫ్ 860 ప్లస్ 50% ఆఫ్ 860. అప్పుడు మొత్తం 100% ఆఫ్ 860 అవుతుంది. 100% ఆఫ్ 860 మళ్ళీ 860 వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది మొత్తం 860 అనుకుందాం. ఇక్కడ 50% ఆఫ్ 860 అన్నారు. అంటే ఈ 860లో హాఫ్ ప్లస్ ఇంకొక 50% ఆఫ్ 860 అంటే ఇంకో 50% ఆఫ్ 860 యాడ్ చేస్తున్నాం. సో 50% ఆఫ్ 860 ప్లస్ 50% ఆఫ్ 860 మొత్తం 100% ఆఫ్ 860 వస్తుంది. సో 100% ఆఫ్ 860 అంటే 860 వస్తుంది. మీకోసం ఒకసారి చెక్ చేస్తున్నాం చూడండి. 50% ఆఫ్ 860, 860లో హాఫ్ 430 ప్లస్ చేయమన్నారు కాబట్టి ప్లస్ 50% ఆఫ్ 860 430 యాడ్ చేస్తే 0 6 8 860 వస్తుంది. సో 860 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ ఈ పార్ట్ చేద్దాం. 45%ని 50% మైనస్ 5% అని రాసుకోవచ్చు. 50% అంటే ఈ నెంబర్లో హాఫ్ 750ని హాఫ్ చేస్తే 350 ప్లస్ 25 375 వస్తుంది. 50% 375 5% అంటే డివైడెడ్ బై 10 అవుతుంది. సో ఇక్కడ డివైడెడ్ బై 10 చేస్తే 37.5 వస్తుంది. 50% మైనస్ 5% చేస్తే 45% వస్తుంది. సో ఇక్కడ మైనస్ చేస్తాం. 375 నుంచి ఫస్ట్ 30 తీసేస్తే 345, నెక్స్ట్ 7 తీసేస్తే 338, నెక్స్ట్ 0.5 సబ్ట్రాక్ట్ చేస్తే 337.5 వస్తుంది. సో 45% మనకి 337.5 వస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ చూద్దాం. 25% ఆఫ్ 480. 25% అంటే 100% డివైడెడ్ బై 4. సో ఈ నెంబర్ని డివైడెడ్ బై 4 చేస్తే మనకు 120 వస్తుంది. సో 25% ఆఫ్ 480 120. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయమన్నారు కాబట్టి ఈ నెంబర్ నుండి ఈ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఈ నెంబర్ నుండి ఈ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే 237.5 217.5 వస్తుంది. ఆప్షన్ బిలో ఉంది. ఇవే సమ్స్ కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేద్దాం. 30% మైనస్ 2% అని రాసుకోవచ్చు. 10% 45 ఇంటూ 3 135, 1% 4.5, 2% 9, 135 మైనస్ 9 126. ఇక్కడ 50% మైనస్ 5% చేయొచ్చు. 50% 140, 5% 14, 140 మైనస్ 14 130 126. 2 యాడ్ చేయమన్నారు కాబట్టి ఈ 2 యాడ్ చేస్తే 252 వస్తుంది. ఈ క్వశ్చన్ చేద్దాం. ఈ పర్సెంట్ ప్లేస్లో 1/6 రాసుకోవచ్చు. 100 ఈ పర్సెంట్ ప్లేస్లో 1/3 రాసుకోవచ్చు. 60 100 మైనస్ 60 40 వస్తుంది. యూనిట్స్ జిఎం ఉంది కాబట్టి జిఎం రాసుకుంటాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. ఇది మనం ఇలా మార్చి రాసుకుంటే 50% ఆఫ్ 860
ప్లస్ 50% ఆఫ్ 860 వస్తుంది. సో టోటల్గా 100% ఆఫ్ 860 వస్తుంది. 100% ఆఫ్ 860 వస్తుంది. సో 860 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. 25%, సో డివైడెడ్ బై 4 చేస్తే 120 వస్తుంది. ఇక్కడ 50% మైనస్ 5% చేయొచ్చు. 50% అంటే 350, 25, 375 వస్తుంది. 5% 37.5 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే 337.5 వస్తుంది. ఇక్కడ మైనస్ చేయమన్నారు కాబట్టి ఈ నెంబర్ నుండి ఈ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే 217.5 వస్తుంది. మీకు కాన్సెప్ట్స్ డీటెయిల్గా అర్థం అవ్వాలని ఫస్ట్ డీటెయిల్గా చెప్పాను. కానీ ఎగ్జామ్స్లో అయితే మాత్రం ఇలా ఫాస్ట్గా చేయడానికే మనం ట్రై చేయాలి. పెన్ పేపర్ ఎంత తక్కువ యూజ్ చేస్తే మనం అంత ఫాస్ట్గా చేయొచ్చు. అన్నీ రాసుకుంటూ చేయాలంటే రాసుకోవడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది మనకి.